ఇంతే అవసరం మన క్లాస్ ఇదంతా కట్ చేసేస్తాను. హైట్ పట్టక హ్యాండ్స్ అయితే యాక్చువల్గా హైట్ 4 మనేమో 4 కదా 4 కాబట్టి 4లో మీకు ఈజీ ప్రాసెస్. అదే ఈజీగా ఉండేది. ఇట్లా 4 మధ్యలో వేసుకొని ఇక్కడ నుంచి మనకి ఈ క్రాస్ ఉంది కదా కొంచెం కిందకి పెడుతున్నాం. 9 ఇంచులు మొత్తం బాడీకి గుంట్లతో. ఇక్కడ 2 ఇంచులు పొడవు 3 షేప్ వచ్చేసరికి సగం తీసుకోవాలి. తర్వాత ఇది 2.5 భుజం, ఇది 4 ఆమోల్లో, ఇది చెస్ట్ పార్ట్. ఇంత ఉండదు వాళ్ళకి, 7, 8 ఉంటుంది. 9 పెట్టి సరేనా? ఓకే. 5 చూసి కుట్లు పెట్టి ఇక్కడ 1 ఇంచ్ లోతు పిల్లలకి అయితే. కుర్చీలకు 6కి ఓకేనా? ఇక్కడ షేప్, ఈ షేప్కి మనకు మొత్తం 3 ఇంచులు తీసుకున్నాం, 1.5 దగ్గర. బ్యాక్ పార్ట్ బ్యాక్ తీసుకుని మాది అక్కడ పెట్టచ్చు. కింద ఈ 2 ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటాయి కాబట్టి కట్ చేసేసి ఓకేనా? ఇది ఇక్కడ ఒకటి జాయింట్ ఉంటుంది, దాన్ని పెట్టేసి కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది మనం మళ్ళీ సపరేట్ కాదు కాబట్టి ఖర్చు అయిపోతుంది అలా మధ్యలోకి రావడానికి. ఇది వెనుక షేప్కి వెనుకకు, ముందట షేప్కి ముందు. పోతారా మళ్ళీ వస్తారా? కత్తెలు వద్దా? వెళ్తలేదు. త్రీనా మళ్ళీ అదే 2 ఇక్కడ స్క్వేర్ 1/2 ఇంచ్. మెయిన్ పీస్ కట్ చేయకు, తిప్పేసుకున్నాక కట్ చేసుకోవాలి.
కింద పాట వచ్చేసి మనకు ఇది ఈ లెంత్ సరిపోదు, సరిపోయింది. దాని కూర్చుంటు సరిపోదు. ఇట్లా ఓపెన్ చేస్తే సరిపోదు. దీన్ని మళ్ళీ ఇట్లా ఈ పొడవు వేసుకుంటే ఈ లెంత్ మధ్యలో కట్ చేసుకుంటే కూర్చుంటు. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది? ఇంచు ఇంచా ఇంచా 1 ఇంచ్ ఏదేమో ఇంచు పట్టి కాడే పట్టి చేసుకో. ఇప్పుడు ఇది కూడా కట్ చేస్తారా మరి? ఇది కట్ చేస్తారా? ఏంటి ఇది వేసి కట్ చేసి నేను సపరేట్ అంటే నేను ఇటు సగం ఇటు సగం తీసుకోమన్నా, నేను ఫుల్ తీసుకోమన్నా. ఇది వస్తుందా అమ్మాయికి మొత్తం? నేను ఫుల్ చెప్పలేదు. మనకు కుట్టడం రావాలి. దీని చిన్నగా లైస్ వచ్చింది. ఇటు హ్యాండ్స్కి వచ్చింది. హ్యాండ్స్కి చోళ్ళు పెట్టేసుకుంటాను. దీనికి నెక్కులు కట్ చేయడం ఉండదు, కట్ కుట్టినాక తిప్పేయడం. కుట్టి ఇట్లా మొత్తం ఇట్లా గుట్టేసినాక ఈ మధ్యలో పాటు కట్ చేసి అది మలవడమే ఇబ్బంది, పెట్టుకొట్టి మలవడమే ఇబ్బంది. ఇదే ఈజీ, కుట్టి తిప్పేయడమే. సేమ్ తీసుకోమన్నా. శారీ శారీ కొంచెం తగ్గాలి, పోవాలి. ఫస్ట్ అయితే టెస్ట్ అయ్యో అవి ఫస్ట్ మెడల్ కుట్టేసి కుట్టండి. నేను ఫస్ట్ ఇది ఒక్కటి చేసినాక మళ్ళీ అది చేస్తారా? ఈ గుట్టండి పోయి మిషన్కి పెట్టి డెక్కులు ఇట్లనే పెట్టేసి దీన్ని కట్ చేయద్దు. ఇది ఫ్రంట్ నేను చెప్పి ఈ డిజైన్ ఇట్లానే ఇక్కడ పిన్స్ ఉంటాయి కదా, ఏదైనా ఉల్లిపిండి లాంటివి పెట్టి ఇట్లా రౌండ్గా కట్ కుట్టండి. పాదం అన్నం దూరం కుట్టినాక ఈ పార్ట్ కట్ చేయాలి. కట్ చేసి ఇది అది తిప్పేయాలి. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది. ఇది ఒక్కటి కుట్టిన తర్వాత ఈ తర్వాత కింద పార్ట్